గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను అనిల్. ఈరోజు న్యూస్ అండ్ వ్యూస్లో ఏ దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు పరిశీలిద్దాం. ఈనాడు చూసుకున్నట్టయితే లోతైన పరిశీలన తర్వాతే యువ వికాసం అంటూ మెయిన్ హెడ్లైన్గా ఈనాడు ప్రచురించింది. నేడు ప్రారంభించాల్సిన ప్రక్రియ వాయిదా, మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం, కాళేశ్వరంపై విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నివేదికపై సమీక్ష, 5వ మంత్రివర్గ సమావేశం, అందులో ఉద్యోగుల సమస్యలపైన చర్చ అంటూ కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఈనాడు దినపత్రికలో మెయిన్ హైలైట్గా ప్రచురించారు. యువ వికాసానికి ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు అందాయని, అనర్హులకు యువ వికాసం అందకుండా చూడాలంటూ పెద్ద ఎత్తున వినతులు వచ్చాయని మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పెద్ద సంఖ్యలో వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి పరిశీలన తర్వాతే అర్హుల జాబితాలను ప్రకటించాలి, మరింత లోతుగా విశ్లేషించి అర్హులను గుర్తించాలి. ఒక్క అనర్హుడికి కూడా రాజు యువ వికాసం ద్వారా లబ్ధి చేకూరవద్దు. ఈ అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలంటూ కూడా సమావేశంలో చర్చించారు. మరో వార్త చూసుకున్నట్టయితే భీకర దాడి అంటూ కూడా ఈనాడు దినపత్రికలో మరో హెడ్లైన్గా హైలైట్ చేశారు. రష్యాపై విరుచుకుపడిన ఉక్రెయిన్, వైమానిక స్థావరాల లక్ష్యం, 41 యుద్ధ విమానాల ధ్వంసం. ఉక్రెయిన్ సైనిక శిక్షణ కేంద్రంపై రష్యా ప్రతిదాడి, 12 మంది సైనికుల మృతి, 472 డ్రోన్లను ప్రయోగించిన పుతిన్ సేన. ఇదే అతిపెద్ద దాడి అన్న ఉక్రెయిన్. రష్యా ఉక్రెయిన్ మధ్య సోమవారం తుర్కీలోని ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ భారీ దాడులు చేయడం కలకలం రేపింది. అది ఆదివారం రష్యాలోని వైమానిక స్థావరాలపై దాడిని అధ్యక్షుడు జెలెన్స్కీ స్వయంగా పర్యవేక్షించారు. ఈ దాడులను ఏడాదిన్నర నుంచి ఆ దేశం ప్రణాళిక రచించినట్లు తెలిసింది. దాడుల కోసం ఉక్రెయిన్ డ్రోన్లను కంటైనర్ రైళ్లలో రష్యాలోకి తరలించింది. అందుకే రష్యా భూభాగంలో 4000 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకు వెళ్లి మరి దాడులు చేయగలిగింది. ఇక రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన దాడులకు సంబంధించి కూడా మరో వార్త ఈనాడు ప్రచురించింది. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే నేటి నుంచి అంతటా రిజిస్ట్రేషన్లకు స్లాట్ విధానం అంటూ కూడా మరో వార్త. సేవలకు వాట్సాప్ చాట్బాట్ మీద ఎన్డీఎస్సీ రిజిస్ట్రేషన్లు జరగకుండా త్వరలో మాడ్యూల్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో స్లాట్ నమోదు విధానం అందుబాటులోకి తీసుకొచ్చినట్లుగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించిన విషయం ఈనాటిలో తెలిపారు. దీంతోపాటు కృత్రిమ మేధా సేవలను ఉపయోగించుకొని వాట్సాప్ చాట్బాట్ ప్రజలకు మరింత సమర్థంగా సేవలు అందించేందుకు తెలియజేశారు. దాంతోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇక మరో వార్త చూసినట్లయితే నేడు తెలంగాణ ఆవిర్భావ వేడుకలు, పరేడ్ గ్రౌండ్స్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం 10 గంటలకు తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తదనంతరం ప్రసంగిస్తారు. ఇక మరో వార్త చూసుకుని నేడు రాజ్భవన్కు మిస్ వరల్డ్ సుజాత, 3 రన్నరప్లు సైతం పోటీలు ముగియడంతో సొంత దేశాలకు సుందరీమణులు. ఏటా కొత్తగా 15,000 వైద్య సీట్లు, అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు హాజరు విధానం అమలు. ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ తెలిపిన వార్త. వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు జాతీయ వైద్య కమిషన్ పలు సంస్కరణలు తీసుకొస్తున్నట్లుగా ఎన్ఎంసీ చైర్మన్ డాక్టర్ బిఎన్ గంగాధర్ తెలిపారు. దేశంలో ఏటా 15,000 వైద్య సీట్లు పెంపు, కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకురావడంపై తదితర చర్యలను చేపడుతున్నట్లు కూడా బిఎన్ గంగాధర్ వివరించారు. ఇంకా హైదరాబాద్ ఉస్మానియా వైద్య కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బిఎన్ గంగాధర్ ఈ వార్తను తెలియజేశారు. దీనికి సంబంధించి కూడా ఈనాడు ప్రచురించింది. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే హైదరాబాద్కు ప్రభాకర్ రావు. ఈ వారంలోనే అమెరికాలోని భారత ఎంబసీలో నేడు దరఖాస్తు. ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసు ప్రధాన నిందితుడు A1గా ఉన్న ప్రభాకర్ రావు ఎట్టకేలకు అమెరికా నుంచి భారత్కు తిరిగి వస్తున్నట్లుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి హైదరాబాద్ వెళ్లేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేయాలని ప్రభాకర్ రావు అమెరికాలో భారత ఎంబసీలో సోమవారం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దరఖాస్తు అనంతరం 2 రోజుల్లో ఎంబసీ డాక్యుమెంట్కు జారీ చేసే అవకాశం ఉంది. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ అందిన 3 రోజుల్లో హైదరాబాద్కు వచ్చి కేసు దర్యాప్తు అధికారి ఎదుట
హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశాలున్న నేపథ్యంలో ప్రభాకర్ రావు జూన్ మొదటి వారంలో అంటే ఈ వారంలోపే హైదరాబాద్ భారత్కు తిరిగి రానట్లు కూడా తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న ప్రభాకర్ రావు విచారణకు హాజరవుతానని తానే స్వయంగా తెలిపినట్టు తెలిసింది. దీనికి సంబంధించి కూడా ఈనాడు ప్రచురించింది. మరో వార్త చూసుకున్నట్టయితే మావోయిస్టుల మరో కంచుకోటపై గురి, నేషనల్ పార్కు అభయారణ్యం లక్ష్యంగా బలగాల అడుగులు, అగ్రనేతలు అక్కడే ఉన్నారని అంచనా. ఎదురుకాల్పులో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి వందాల కేశవరావు ఎలియాస్ బసవరాజు మృతి చెందిన అనంతరం కేంద్ర బలగాలు మరో కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా ఎంచుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కర్రెగుట్టలను జల్లెడ పట్టడంతో అబూస్నగర్లోని చొచ్చుకెళ్లిన బలగాలు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులోని మరో కీలక అభయారణ్యం దిశగా అడుగులు వేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రెండు రాష్ట్రాలను విడదీసి ఇంద్రావతి నదిని ఆనుకొని ఉన్న నేషనల్ పార్కు అడవులను జల్లెడ పట్టడంపై దృష్టి సారించారు అధికారులు. నక్సలైట్లు ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని కూడా ప్రయాణం కొనసాగించారు. దీనికి సంబంధించి కూడా ఒక వార్త. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శ. నిన్న కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి అంటూ కూడా కిషన్ రెడ్డి విమర్శించిన తీరు. ఈ వార్తలు ఈరోజు ఈనాడులో ప్రచురించడం జరిగింది. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ఏ అంశాలు హైలైట్ చేస్తారో ఒకసారి పరిశీలిద్దాం. ఉద్యోగులకు ఏం చేద్దాం అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది. ఇక రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయస్ను ఆంధ్రజ్యోతి ప్రచురించింది మెయిన్ హెడ్లైన్స్లో. ఇక మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచన, ఉద్యోగుల సమస్యలు, డిఏలపై కీలక చర్చ, రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపుపై పరిశీలన, మరింత పగడ్బందీగా రైతు భరోసా అమలు, సంక్షేమ క్షేత్రస్థాయికి వెళ్లేలా విస్తృత ప్రచారం. ఇక యువ వికాసం, భూభారతి, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ, 6న 5న క్యాబినెట్ భేటీ, అన్నిటిపైన నిర్ణయం, ఎన్డీఎస్ఏ నివేదికకు ఓకే, నిర్మాణ సంస్థపై చర్యలకు సిఫారసు చేయడం మంత్రివర్గం. రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచన చేసిన అంశాలకు సంబంధించి కూడా ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇక ఫోన్ ట్యాపింగ్, కవిత అంశంపై కూడా భేటీలో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా రేవంత్ రెడ్డి తెలియజేశారు. దీనికి సంబంధించి ఒక వార్త. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల లేవనెత్తిన పలు డిమాండ్లకు పరిష్కరించే దిశగా రేవంత్ సర్కారు యోచిస్తుంది. ఇక వారి డిమాండ్లపై ఈ నెల 5న జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏలు, పదవి విరమణ వయస్సు పెంపు, సాధారణ బదిలీల అంశాల్లో కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబంధించి ఒక వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. సీఎం రేవంత్ను మర్యాదపూర్వకంగా కలిసిన మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ ఒక ఫోటోను ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇక మరో వార్త. నేటి నుంచి స్లాట్ బుకింగ్తోనే రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్టర్ ఆఫీసులో రోజుకు 48 స్లాట్లు. అత్యవసర సందర్భాల్లో రిజిస్ట్రేషన్లకు అనుమతి. రిజిస్ట్రేషన్ సేవల్లో వాట్సాప్ చాట్బాట్. ఇక వాట్సాప్ చేస్తే ఎంతో సందేహాలు నివృత్తి అంటూ కూడా ఒక వాట్సాప్ నంబర్ కూడా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతానికి ఆధార్ ఈ సంతకం. అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే రష్యా గడ్డ మీద నుంచి రష్యాపై భీకర దాడులు. ఎయిర్ బేస్లో లక్ష్యంగా ఉక్రెయిన్ డ్రోన్ల బీభత్సం. 41 రష్యన్ యుద్ధ విమానాల ధ్వంసం. 4000 కిలోమీటర్ల దూరంలోనే సైబీరియాలోనూ లక్ష్యాలను ఛేదించిన డ్రోన్లు. ధ్వంసమైన విమానాల్లో TU. ఇక 18 నెలలుగా వ్యూహాత్మక ఆపరేషన్. ట్రక్కుల్లో FPV డ్రోన్లను పంపిన ఉక్రెయిన్. పార్క్ చేసిన ట్రక్కులు, ఇళ్లపైన మోహరింపు. రిమోట్ కంట్రోల్ ఆపరేటివ్ చేసిన SBU. ఉక్రెయిన్ రష్యా ప్రతీకార దాడులు. 12 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి. ఇక భీకర దాడులకు సంబంధించి కూడా ఒక వార్త. ఇక మరో వార్త. 5న సిట్ ముందుకు వస్తా, లేఖ రాసిన ప్రభాకర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ప్రభాకర్ వాంగ్మూలమే కీలకం. ఆయన కనుసన్నల్లోనే ట్యాపింగ్. ఒకవేళ ప్రభాకర్రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికొచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు తెలిపిన విషయం. అలా దీనికి సంబంధించి ఒక వార్త. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇన్నాళ్ళు అమెరికాలో ఉండగా తాను సిట్ ముందు వస్తానని
విచారణకు సహకరిస్తానని పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించి కూడా ఒక వార్త. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే కుటుంబ డ్రామాల్లో బీజేపీ పాత్రధారి సూత్రధారి కాదు. ఆస్తులు, అధికారం, అవినీతి, డబ్బు కోసం బీఆర్ఎస్ పార్టీలో గొడవలు, కాంగ్రెస్ హయాంలో అవినీతి వికేంద్రీకృతం, రేవంత్ హామీలయ్యాయి కిషన్ రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ఎప్పుడూ చర్చ జరగలేదు లక్ష్మణ్. నిన్న కిషన్ రెడ్డి చేసిన విమర్శలు అంటే కవిత వేరే కార్యాలయం పెట్టడం, దానికి సంబంధించి కుటుంబాల్లో డ్రామాలు అంటూ కూడా కిషన్ రెడ్డి విమర్శలు చేశారు బీఆర్ఎస్పై. దానికి సంబంధించి కూడా ఒక వార్త. రాష్ట్రంలో రాజకీయ కుటుంబ డ్రామాలు నడుస్తున్నాయని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు. దానికి సంబంధించి ఒక వార్త హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే BMW కారు కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య. అంత స్తోమత లేదని తండ్రిని చెప్పిన వినని వ్యక్తుడు మంకుపట్టు పట్టడంతో మరో కారు కొనిస్తానని తండ్రి చెప్పిన ఒప్పుకొని వైనం. వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ మృతి. సిద్దిపేట జిల్లా చాట్లపల్లిలో ఈ ఘటన. ఇక మరో వార్త, అమ్మకు సాయం అందేనా అంటూ కూడా మరో వార్తను ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీనికి సంబంధించి 2021 మే నుంచి నిలిచిన కేసీఆర్ కిట్ పథకం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక MCH కిట్గా పేరు మార్పు. ఆ తర్వాత అమలు కాని వైనం. 4 ఏళ్లలో 862 కోట్లకు చేరిన పథకం బకాయిలు. పేరు మార్చాల్సి వస్తుందని కేంద్ర పథకంలో చేరని గత ప్రభుత్వం. మాతృవందనంలో చేరే యోచనలో కాంగ్రెస్ సర్కార్. ఇక గర్భిణీలకి కేసీఆర్ కిట్ కూడా దానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చిన విషయం కూడా తెలిసిందే. ఇంకా దీనికి సంబంధించి కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇక మరో వార్త చూసినట్లయితే తెలంగాణ తరహా పర్యాటకాన్ని థాయిలాండ్లో ప్రచారం చేస్తాం. టైటిల్ గెలిచినా ఇక దేశమే ప్రాధాన్యం. థాయిలాండ్లో బలవంతపు వ్యభిచారం జరగడం బాధాకరం. పోలీసు సైన్యంలో మగువల నియామకం కోసం ఉద్యమిస్తా, గెలుస్తానన్న నమ్మకంతోనే మిస్ యూనివర్స్ పోటీని వదిలేస్తా. మిస్ వరల్డ్ పోటీలోకి రాకుండా ఉంటే రాజకీయాలు ఉండేదాన్ని అంటూ కూడా విజేత మిస్ వరల్డ్ 2025 విజేత సుజాత తెలిపిన వార్త. ఇక మరో వార్త చూస్తున్నట్లయితే మరో 4 రాజన్న కోడెలు మృతి. ఇప్పటివరకు గోశాలలో 17 జీవాలు మృత్యువాత. ఇక వేములవాడలో గోశాలలకు సంబంధించిన కోడెల మృత్యువాత నిరంతరం కొనసాగుతున్న దానికి సంబంధించి కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. ఇక మావోయిస్టులపై మారణ హోమం అపాలి. మోదీ, అమిత్ షాకు మానవత్వం లేదు. కార్పొరేటర్లకు ఖనిజ సంపద దోచిపెట్టేందుకే కాగారంటూ కూడా మరో వార్త హైలైట్ చేశారు. ఇక ఈ వార్తలన్నీ ఆంధ్రజ్యోతిలో ప్రచురించారు. నెక్స్ట్ సాక్షి దినపత్రిక చూసుకున్నట్టయితే సాక్షి దినపత్రికలో ఏ వార్త హైలైట్ చేస్తారో ఒకసారి పరిశీలిద్దాం. ఇక సాక్షి దినపత్రికలో చూసుకున్నట్టయితే కంకరలో వంకర పనులు అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా సాక్షి ప్రచురించింది. అంటే సంగారెడ్డి జిల్లాలో విచ్చలవిడిగా అక్రమ మైనింగ్, ETS సర్వేతో వెలుగులోకి గలీజ్దందా. అంటే మట్టి తవ్వకాలకు సంబంధించి కూడా ఒక వార్తను సాక్షిలో మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు. 100 కోట్లు కొట్టేస్తున్న లబ్ధిదారులు, అనుమతించని విస్తీర్ణానికి మంచి తవ్వకాలు, అక్రమంగా తరలింపు, సివరేజ్ ఛార్జీలు చెల్లించకుండా సర్కారు ఆదాయానికి గండి. ఇక సివరేజీ జరిమానా కింద 974 కోట్లు చెల్లింపుకు నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి ఒక వార్త. ఇక 15 కంపెనీల వ్యక్తులకు నోటీసులు జారీ చేసిన భూగర్భ గనుల శాఖ. అక్రమార్కుల్లో ఎమ్మెల్యే సోదరుడి బినామీ, పలు దఫాలుగా నోటీసులు జారీ. ఈ అక్రమ మైనింగ్ దందాలకు సంబంధించి కూడా ఎమ్మెల్యే సోదరుడి హస్తం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దానికి సంబంధించి ఒక వార్త. ఇక మరో వార్త చూసుకున్నట్టే యువ వికాసం అర్హుల లెక్క తేలాకే. నేటి మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం వాయిదా. పథకంపై క్యాబినెట్ చర్చించాక నిర్ణయం. ఈ నెల 5న సమావేశం కానున్నట్లు రాష్ట్ర మంత్రివర్గం. రాజు యువ వికాసంతో పాటు వివిధ పథకాలపై చర్చించే అవకాశం. నేడు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ భేటీ. ఇక యువ వికాసం దీనికి సంబంధించి ఈరోజు మంజూరు పత్రాలు పంపించేసే కార్యక్రమం ఉంటే దానికి కూడా వాయిదా వేశారు. 5న ఒకసారి భేటీ దానికి సంబంధించి చర్చించి దాని అనంతరం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త. ఇక రాజు యువ వికాసం మంజూరు పత్రాలు జారీ వాయిదా పడింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తొలి 2 కేటగిరీల వారికి యూనిట్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసింది. అయితే అర్హులందరికీ మంజూరు పత్రాలు ఇచ్చేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని దీన్ని వాయిదా వేశారు. ఈ వార్తను కూడా సాక్షిలో చూడవచ్చు. ఇక మరో వార్త. ఒకరోజే 90,000 మంది
యాదగిరిగుట్ట ఆలయ చరిత్రలోనే రికార్డు స్థాయిలో పోటెత్తిన భక్తజనం. నిన్న ఆదివారం కావడంతో, సెలవు దినం కావడంతో భక్తులు యాదాద్రికి పోటెత్తిన వైనం. దీనికి సంబంధించి కూడా ఒక్కరోజే 90,000 మంది అంట. ఇక మరో వార్త చూసుకుంటే స్లాట్ బుకింగ్ నేటి నుంచే. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుకు శ్రీకారం. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో ఏఐ చాట్బాట్ మేధా సేవలు కూడా క్రయ విక్రయదారుల సందేహాలు నివృత్తి కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్కి సంబంధించి అధికారులతో సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. స్లాట్ బుకింగ్ సంబంధించి అవి నేటి నుంచి అమల్లోకి రానున్నట్టు కూడా వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి రానుంది. స్లాట్ బుకింగ్తో పాటు కృత్రిమ మేధా ప్రకారంతో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల వెబ్సైట్తో చాట్బాట్ మేధా సేవలు కూడా ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో ఆదివారం నిర్వహించిన సమీక్షలో ఆదేశాలు జారీ చేశారు. వాస్తవానికి స్లాట్ బుకింగ్ విధానాన్ని ఇప్పటికే 2 దశల్లో పైలట్ ప్రాజెక్టు ప్రతిపాదన అమలు చేశారు. ఇక తొలి దశలో ఏప్రిల్ 10 నుంచి 22 మధ్య, రెండో దశలో మే 12 నుంచి 20 దాకా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విధానాన్ని ఈ రోజు నుంచే అమల్లోకి రానున్నట్టు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించిన వైనం. ఈ వార్తను కూడా సాక్షిలో చూడొచ్చు. ఇక మరో వార్త, 70 ఏళ్ల మా కాలం నెరవేరింది అంటే కూడా మిస్ వరల్డ్ 2025 విజేత సుచేత చెప్పిన వ్యాఖ్యలు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఓ కుటుంబ డ్రామా నడుస్తుందంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సాక్షిలో చూడొచ్చు. దండుకున్న సొమ్ము పంపకాల్లో గొడవలే ఎందుకు కారణం? ఆ డ్రామాలో మనం పాత్రధారులం కావాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటూ కూడా ఇటు బీఆర్ఎస్పై అటు కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు కిషన్ రెడ్డి. దానికి సంబంధించి కూడా ఒక వార్త సాక్షిలో చూడొచ్చు. ఇక మరో వార్త, 3 నెలల రేషన్ 6 సార్లు నిషాన్ అంటూ కూడా మరో వార్త. చాలా చోట్ల మొరాయించిన సర్వర్లు, షాపుల మూసివేత, కేంద్రం రాష్ట్ర కోట కింద 6 సార్లు వేలిముద్రల సేకరణకు అధిక సమయం. రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు అంతంత మాత్రంగా సన్నబియ్యం పంపిణీ. నిన్న ఆదివారం ఆదిలాబాద్లో ఒక చౌకధర దుకాణం వద్ద రేషన్ కార్డుల పడిగాపులకు సంబంధించి ఒక ఫోటోను, దానికి సంబంధించిన ఒక వార్తను సాక్షిలో చూడవచ్చు. ఇక మరో వార్త చూసినట్లయితే నేటి నుంచి గ్రామాలకే నాణ్యమైన విత్తనాలు. గ్రామానికి వ్యవసాయ విశ్వవిద్యాలయ నాణ్యమైన విత్తన పంపిణీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈరోజు గ్రామానికి వ్యవసాయకు సంబంధించిన విత్తనాలను పంపిణీ చేస్తున్నట్లు కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక మరో వార్త చూసినట్టయితే ఈ వారంలో భారత్కు ప్రభాకర్ రావు అంటూ కూడా మరో వార్త. ఫోన్ షాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ వారంలోనే భారత్కు రానున్నట్టు కూడా తెలిసిన విషయమే. దీనికి సంబంధించి కూడా మరో వార్త. ఇక ఉత్తమ సేవలకు పథకాలు. అత్యుత్తమ సేవలు అందించిన పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బందికి ప్రభుత్వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోలీస్ సేవా పథకాలు ప్రకటించింది. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కలిపి 625 మందికి, ఏబీపీలో 22 మందికి పథకాలు అందించనుంది. ఈరోజు అవతరణ దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన కొన్ని డిపార్ట్మెంట్లలో అధికారులకు మెడల్స్ అందించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త సాక్షిలో ప్రచురించినట్టు కూడా తెలుస్తుంది. ఈ వార్తలు ఇవి ఇవాళ సాక్షికి సంబంధించిన వార్తలు. ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగులో ఈరోజు ఏ వార్తలు హైలైట్ చేశారో ఒకసారి పరిశీలిద్దాం. సేమ్ అన్ని దినపత్రికలు ఉన్నట్టు కూడా ఈ వెలుగులో కూడా సేమ్ వార్త హైలైట్ చేశారు. ఏ స్కీమ్లోనూ అర్హులకు అన్యాయం జరగొద్దంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా వెలుగులో ప్రచురించారు. గత సర్కారు నిర్వాహకంతో సమస్యల తిష్ట, ఒక్కోటి పరిష్కరిద్దాం మంత్రులతో సీఎం రేవంత్. ఇవన్నీ పథకాలకు సంబంధించి కూడా 5న సమావేశం ఏర్పాటు చేస్తున్నారు రేవంత్ రెడ్డి. దానికి సంబంధించి కూడా సూచనలు జారీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త వెలుగులో ప్రచురించారు. ఇక 10 ఏళ్లలో ఇండ్లు ఇవ్వకనే ఇందిరమ్మ ఇండ్లకు డిమాండ్. హైదరాబాద్లోని అర్హులకు వాళ్ళ పరిసరాల్లోనే కేటాయిద్దాం. గత ప్రభుత్వం 3 డిఏలు పెండింగ్లో పెట్టింది. భూ సమస్యల అప్లికేషన్లుగా క్లియర్ చేయాలని ఆదేశం. ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం. ఇక క్యాబినెట్ సమావేశంలో ఇలాంటి వాళ్ళు సూచనలు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఒక వార్త హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే రాయలసీమ లిఫ్ట్పై ఏపీ డోంట్ కేర్. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాలు బేఖాతార్ అంటూ కూడా మరో వార్త ఏపీకి సంబంధించిన వార్త వెలుగులో ప్రచురించారు. 4 నెలలైనా
రిస్టోరేషన్ పనులు చేపట్టిన పొరుగు రాష్ట్రం పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే పనులు చేపట్టాలని తేల్చి చెప్పిన ఎన్జీటీ. ఇక ఇప్పటికే డిపిఆర్కు మించి పనులు చేసినట్టు తేల్చిన జాయింట్ కమిటీ ప్రాజెక్టు ఫైట్ను వెంటనే పూర్వస్థితికి తీసుకురావాలని పర్యావరణ శాఖ ఆదేశం. ఫిబ్రవరిలోని ఆదేశాలు అయినా నో యాక్షన్. ఫిబ్రవరిలోని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభించకపోవడం కూడా ఒక వార్తను చూడవచ్చు వెలుగులో. ఇక ఏపీ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్రానికి మరోసారి తెలంగాణ లేక వెంటనే రిస్టోరేషన్ పనులు చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిగా ఏపీకి సంబంధించిన ఒక వార్త. ఇక మరో వార్త చూసుకున్నట్టయితే యువ వికాసంలో సగం అనర్హులే, ఎమ్మెల్యేపై ఒత్తిడితో లిస్టులో గందరగోళం, మళ్లీ వడపోతకు నిర్ణయం. క్యాబినెట్లో చర్చించాక అర్హుల జాబితా రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ ఆదేశం. ఒక అనర్హుడికి కూడా సాయం అందకూడదని ఆదేశాలు. స్కీమ్ను 5 నెలల్లో 5 విడతలుగా ఇవ్వాలని నిర్ణయం. ఇక యువ వికాసంలో ఎమ్మెల్యేల ఒత్తిడితో లిస్టులో గందరగోళం జరిగిన ఒక వార్తను కూడా వెలుగులో చూడొచ్చు. దానికి సంబంధించి ఒక అనర్హుడికి లబ్ధి చేకూరదు, దానికి 5న జరిగే భేటీలో చర్చించాకే అర్హులకే లబ్ధి చేకూరేలా చేద్దామని నిర్ణయం తీసుకున్నట్టు కూడా రేవంత్ రెడ్డి అధికారులకు సూచించిన విషయాన్ని వెలుగులో ఒక వార్తను చూడవచ్చు. మరో వార్త చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ అవినీతి పార్టీలు అంటూ కూడా నిన్న కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అన్ని దినపత్రికలలో సేమ్ వార్త అలాగే వెలుగులో కూడా ప్రచురించారు. దానికి సంబంధించి ఒక వార్త. తెలంగాణను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేశాయి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో అవినీతి కేంద్రీకృతమైతే కాంగ్రెస్ ప్రభుత్వంతో వికేంద్రీకరణ. 8 నుంచి 18 వరకు సుపరిపాలన కార్యక్రమాలు, 11 ఏళ్ల మోదీ పాలనను ఇంటింటికి వివరించాలని పిలుపు. బీజేపీ పదాధికారుల సమావేశంలో ప్రసంగం. ఈ నెల 8 నుంచి 18 వరకు సుపరిపాలన కార్యక్రమాలు బీజేపీ చేపడుతుంది. అంటే 11 ఏళ్ల మోదీ పాలనకు సంబంధించి ఇంటింటికి వివరించి మోదీ చేసే అభివృద్ధి, దానికి సంబంధించిన పథకాలకు వివరించారన్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ఇక ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, దీంతో శాంతికి రాజ్యాంగానికి విఘాతం, నక్సలిజం సమస్యను శాంతియుతంగానే పరిష్కరించాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్. ఇక ఎమ్మెల్సీ కోదండరాం, సిపిఎం నేత జాన్ వెస్లీ, జస్టిన్ చంద్రకుమార్ తదితరులు హాజరు. ఆపరేషన్ కాగాను ఆపేయాలంటూ కూడా పలు పార్టీల నేతలు నిన్న మీడియా సమావేశంలో చెప్పిన వ్యాఖ్యలు వెలుగులో చూడొచ్చు. మరో వార్త చూసుకున్నట్టయితే రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ అటాక్, 40 యుద్ధ విమానాలు కూల్చివేత, నైజీరియాలోని ఎయిర్ బేస్లపై భీకర దాడులు, కార్గో కంటైనర్లపై రష్యా భూభాగంలోకి ఎంట్రీ, విమానాల పేల్చివేతకు సంబంధించిన వీడియో విడుదల. ఇక నిన్న రష్యా ఉక్రెయిన్పై జరిగిన దాడులకు సంబంధించి ఒక వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానికి సంబంధించి కూడా ఒక వార్త వెలుగులో ప్రచురించారు. ఇక మరో వార్త చూసుకున్నట్లయితే వరదలతో ఈశాన్యం ఆగమాగం, అస్సాంలో ఇప్పటి వరకు 8 మంది మృతి. ఇక వాతావరణానికి సంబంధించి కూడా మరో వార్త వెలుగులో చూడొచ్చు. ఇవి అంశాలు వెలుగులో ప్రచురించిన సంబంధించినవి. ఇక మరో వార్త దినపత్రిక చూసుకున్నట్టయితే నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఏ వార్తలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం. డలాస్లో జై తెలంగాణ, అమెరికాలో తెలంగాణ వాదుల అలైబలై, రాష్ట్ర అవతరణ, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు, కేటీఆర్కు అపూర్వ స్వాగతం పలికిన ఎన్ఆర్ఐలు, విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణుల భారీ ర్యాలీ, టార్బేరర్ ఆఫ్ తెలంగాణ అంటూ నినాదాలు, తెలంగాణ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన, గులాబీమయమైన పేపర్ ఏరిన ప్రాంగణం. ఇంకా దీనికి సంబంధించి కూడా ఈరోజు ఉదయం మనం టీవీలో చూసాం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సంబంధించి డల్లాస్లో కేటీఆర్ ప్రసంగించిన వీడియో మనం పొద్దున వార్తలలో టీవీలలో చూసాం. దానికి సంబంధించి నమస్తే తెలంగాణలో మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు. ఇక సుదీర్ఘ స్వప్నం సాకారమైన సుదినం, 2014 జూన్ 2న 6.5 దశాబ్దాల ఆకాంక్ష నెరవేరిన రోజు, తెలంగాణ స్వరాష్ట్రమై నిలిచిన రోజు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరో వార్త నమస్తే తెలంగాణలో హైలైట్ చేశారు. ఇంకా స్వయం పాలనా స్ఫూర్తి కొనసాగాలి, ప్రజల్లో ప్రభుత్వం విశ్వాసం నింపాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలు నమస్తే తెలంగాణలో మరో వార్త హైలైట్ చేశారు. ఇక మరో వార్త చూసినట్టే ఎల్లంపల్లిలో దొంగలు పడ్డారంటూ కూడా నమస్తే తెలంగాణలో మరో వార్త చూడొచ్చు. అసలే మాఫియా, దానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారు, ఫలితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలకు అడ్డుకట్ట వేశారు, రైతుల పొలాలు చెరువుల చేపలయ్యాయి, అధికార బలమే అక్రమాకులకు పాల్పడడంతో
అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తున్నది. పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సంబంధించిన ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రచురించింది. 150 ఎకరాలు ఆక్రమించి 30 చేపల చెరువుల నిర్మాణం చేపట్టారంటూ కూడా ఒక వార్త. మాఫియా దందా, రాజకీయ అంట, బ్యాక్ వాటర్కు భారీ అడ్డుకట్టలు, రైతుల అవసరం ఆసరగా అక్రమార్కుల ఆగడాలు, కొన్ని పొలాల లీజు, మరికొన్ని భూములు ఆక్రమణ, ప్రాజెక్టు బ్యాక్ వాటర్లో చేపల చెరువుల తవ్వకం, కాంగ్రెస్ నాయకుల అండదండతో రెచ్చిపోతున్న మాఫియా. చెరువులకు సంబంధించి కూడా, చెరువుల ఆక్రమణలకు సంబంధించి కూడా ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రచురించారు. మరో వార్త తుమ్మల నారాజ్ అంటూ కూడా మరో వార్త చూడవచ్చు. సొంత సర్కారుపై మంత్రి అసంతృప్తి, సాగు పథకాల అమలుపై అసహనం, రైతు భరోసా ఆపివేతపై మండిపాటు, తన శాఖ పథకాలకు నిధులు ఇవ్వకపోవడంపై సీఎంను నిలదీత, ఇటీవల సమీక్షలో మా అసంతృప్తిని వెలగక్కిన వ్యవసాయ మంత్రి. తన శాఖ పథకాలకు నిధులు సంబంధించి అందకపోవడం వల్ల తుమ్మల అసహనం వ్యక్తం చేసినట్టు కూడా ఒక వార్త కూడా నమస్తే తెలంగాణలో ప్రచురించారు. ఇక ప్రభుత్వంపై వ్యతిరేకత నిజం, రుణమాఫీ భరోసాలకు మైలేజ్ రాలేదు, ముఖ్యమంత్రి భేటీలో మంత్రుల మాట, పనితీరు మెరుగుపరచకపోవడమే కష్టమే, విమర్శలను తిప్పికొట్టలేకపోతున్నాం, మంత్రులు బాధ్యత తీసుకోవాలి, సీఎం మంత్రులకు అధికారులకు సూచనలు చేశారు. దానికి సంబంధించి ఒక వార్త. 4న ఢిల్లీకి రేవంత్, శాఖల మార్పుపై చర్చ, 5న రాష్ట్ర కేబినెట్ భేటీకి నిర్ణయం. చూడాలి, ఈసారైనా ఢిల్లీకి వెళ్తున్నాడు, రాష్ట్ర విస్తరణకు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఈసారైనా నిర్ణయం వస్తుందా రాదని వేచి చూడాలి. అదో వార్త ఒకసారి నమస్తే తెలంగాణలో చూసాం. ఇక మరో వార్త, ఎందుకింత ప్రజా వ్యతిరేకత, కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు దేనికి, కమిషన్ వసూళ్ల ఆరోపణలో నిజమెంత, కేసీఆర్కు నోటీసుపై రైతుల స్పందనేంది, పార్టీ నాయకులను ఆరాధించిన మీనాక్షి నటరాజన్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరుస భేటీలకు సంబంధించి చూస్తూనే ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఒక వార్త నమస్తే తెలంగాణలో ప్రచురించారు. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించిన వార్త. మరో డ్రైవ్ న్యూస్ చూస్తే, తిడితే సూసైడ్కు ప్రేరేపించినట్లు కాదు, స్టూడెంట్ సూసైడ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు అంటూ కూడా ఒక డ్రైవ్ చూద్దాం ఒకసారి. విద్యార్థిని తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు భావించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేస్తుంది. ఈ మేరకు ఓ స్టూడెంట్ను తిట్టి ఆత్మహత్యకు ప్రేరేపించడాన్ని అభియోగం నమోదైన స్కూల్ హాస్టల్ వార్డెన్కు కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. అంటే ఒక స్టూడెంట్ను తిడితే సూసైడ్కు ప్రేరేపించినట్లు కాదు అన్నట్టు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దీనికి సంబంధించి ఒక వార్త హైలైట్ చేశారు. ఇక చెన్నైలోని ఓ స్కూల్లో తోటి విద్యార్థి ఫిర్యాదు మేరకు పాఠశాల హాస్టల్ ఇన్ఛార్జ్ ఓ స్టూడెంట్ని తిట్టాడు. దీంతో ఆ విద్యార్థి ఒక గదిలో ఉరివేసుకొని చనిపోయాడు. ఈ కేసులో ఆ హాస్టల్ ఇన్ఛార్జిపై ఐపీసీ సెక్షన్ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపణ ఆరోపణలు నమోదయ్యాయి. దీంతో ఆయన మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా ఆ ఆరోపణలను కొట్టేయడానికి కూడా కోర్టు నిరాకరించింది. అనంతరం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ సుద్దీన్ హల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా బెంచ్ని కేసుకు సంబంధించిన విచారణకు చేపట్టించింది. అంటే తిరిగితే సూసైడ్కు ప్రేరేపించినట్లు కాదు కూడా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసిన తీరును, అది చెన్నైలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి తీర్పు వెలువరించింది. ఇది వాటి ఏ దినపత్రికలో ఏ వార్తలు ప్రచురించాలో మనం క్షుణ్ణంగా పరిశీలించాం. ఇది ఇవాల్టి న్యూస్ అండ్ వ్యూస్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.